అందరికీ నమస్కారం. దేవతలు మరియు మహాయోధులు ఉపయోగించిన దివ్య ఆయుధాల గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన క్విజ్లోకి వెళ్ళబోతున్నాం. ఈ ఆయుధాలు ఎవరియో మీరు గుర్తించగలరా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సుదర్శన చక్రం అనే దివ్య ఆయుధం ప్రధానంగా ఎవరి వద్ద ఉంటుంది? విష్ణువు, శివుడు, ఇంద్రుడు. విష్ణువు. సుదర్శన చక్రం విష్ణువు యొక్క దివ్య ఆయుధం. ఇది అధర్మాన్ని వెంటనే నాశనం చేస్తుంది. త్రిశూలం అనే ఆయుధం సాధారణంగా ఎవరి చేతిలో కనిపిస్తుంది? సూర్యుడు, శివుడు, బ్రహ్మ. శివుడు. త్రిశూలం శివుని ప్రధాన ఆయుధం. ఇది సృష్టి, స్థితి, లయలను సూచిస్తుంది. గాంధీవం అనే ధనుస్సు మహాభారతంలో ఎవరు ఉపయోగించారు? అర్జునుడు, కర్ణుడు, భీముడు. అర్జునుడు. గాంధీవం అర్జునుడికి అగ్నిదేవుడు ఇచ్చిన దివ్య ధనస్సు. వజ్రాయుధం అనే శక్తివంతమైన ఆయుధం ఎవరి వద్ద ఉంది? యముడు, వరుణుడు, ఇంద్రుడు. ఇంద్రుడు. వజ్రాయుధం వృషి, దధీచి ఎముకలతో తయారైన ఇంద్రుడి ఆయుధం. పాశుపతాస్త్రం అనే అత్యంత భయంకరమైన ఆయుధం ఎవరు ప్రసాదించారు? శివుడు, విష్ణువు, బ్రహ్మ. శివుడు. పాశుపతాస్త్రం శివుడు మాత్రమే ఇవ్వగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. బ్రహ్మాస్త్రం అనే ఆయుధాన్ని సాధారణంగా ఎవరు ఉపయోగించగలరు? దేవతలు మాత్రమే? శిక్షణ పొందిన యోధులు? ఎవరైనా? శిక్షణ పొందిన యోధులు. బ్రహ్మాస్త్రం ఉపయోగించడానికి ప్రత్యేక మంత్రజ్ఞానం అవసరం. నారాయణాస్త్రం మహాభారతంలో ప్రధానముగా ఎవరు వాడారు? కృష్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ. అశ్వత్థామ. నారాయణాస్త్రం ప్రతిఘటనకు అనుగుణంగా శక్తిని పెంచుకుంటుంది. నాగాస్త్రం అనే సర్పాకార ఆయుధాన్ని ఎవరు ఉపయోగించారు? సహదేవుడు, కర్ణుడు, యుధిష్ఠిరుడు. కర్ణుడు. నాగాస్త్రం సర్పాల వలె శత్రువులపై దాడి చేసే దివ్యాస్త్రం. అగ్నేయాస్త్రం అనే అగ్ని శక్తి కలిగిన ఆయుధం ఏ దేవునికి సంబంధించినది? అగ్ని, వాయు, ఇంద్రుడు. అగ్ని. అగ్నేయాస్త్రం అగ్నిదేవుని శక్తిని సూచిస్తుంది. వరుణాస్త్రం అనే నీటి శక్తి కలిగిన ఆయుధం ఎవరిది? వరుణుడు, సూర్యుడు, కుబేరుడు. వరుణుడు. వరుణాస్త్రం నీటి ద్వారా అగ్ని ఆయుధాలను నియంత్రిస్తుంది. గరుడాస్త్రం ప్రధానంగా ఏ రకం ఆయుధానికి ప్రతి విధంగా పనిచేస్తుంది? వాయువు, సర్పం, అగ్ని. సర్పం. గరుడాస్త్రం నాగాస్త్రాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది. వాయువ్యాస్త్రం అనే గాలి శక్తి కలిగిన ఆయుధం ఎవరి సంబంధం? వాయు, అగ్ని, ఇంద్రుడు. వాయు. వాయవ్యాస్త్రం గాలి ప్రభావముతో శత్రువులను దెబ్బతీస్తుంది.
ఇంద్రాస్త్రం అనే ఆయుధం ఎవరి పేరుతో సంబంధం కలిగి ఉంది? వరుణుడు, అగ్ని, ఇంద్రుడు. ఇంద్రుడు. ఇంద్రాస్త్రం మెరుపు మరియు గర్జన శక్తితో దాడి చేస్తుంది. బ్రహ్మశిరాస్త్రం అనే ఆయుధం ఎంత శక్తివంతమైనది? సాధారణం, మధ్యస్థం, అత్యంత శక్తివంతం. అత్యంత శక్తివంతం. బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే ఎక్కువ శక్తివంతమైనదిగా భావించబడుతుంది. పినాకం అనే ధనుస్సు ఎవరి వద్ద ఉంటుంది? శివుడు, విష్ణువు, రాముడు. శివుడు. పినాకం శివుని దివ్య ధనస్సు. దీనిని రాముడు విరిచాడు. శారంగం అనే ధనస్సు ఎవరి ఆయుధం? విష్ణువు, అర్జునుడు, కృష్ణుడు. విష్ణువు. శారంగం విష్ణు యొక్క పవిత్ర ధనస్సు. నందక ఖడ్గం అనే ఆయుధం ఎవరిది? ఇంద్రుడు, శివుడు, విష్ణువు. విష్ణువు. నందక ఖడ్గం విష్ణువు యొక్క దివ్య ఖడ్గంగా చెప్పబడింది. యమదండం అనే ఆయుధం ఎవరి చేతిలో ఉంటుంది? యముడు, వరుణుడు, కుబేరుడు. యముడు. యమదండం యమధర్మరాజు శిక్షను సూచించే ఆయుధం. హాయ్ ఫ్రెండ్స్, మీ స్కోర్ను కామెంట్లో తప్పకుండా చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దివ్య క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో. బాయ్.